హాయ్ హలో నాగార్జున మీ నాగార్జున కమ్ టు ద పాయింట్. టైం 12 దాటింది. సడన్గా 2 days బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. ఈ వీడియో అంటే చేస్తున్నాను. 2 days బ్యాక్ ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఓకే, తర్వాత ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాను. అంటే ఆదరణ కూడిక. ఒకరు చనిపోయారు. దిన కార్యక్రమం అంటారు కదా, అక్కడ కూడా వెళ్ళాను. అదే రెండిట్లో డిఫరెంట్ గమనించాను. ఎందుకో కాస్త ఇబ్బందిగా అనిపించింది. మ్యారేజ్కి వెళ్ళాను, చాలామంది హ్యాపీగా ఉన్నారు. న్యూ కపుల్స్ని బ్లెస్ చేశారు. ఆఫ్టర్ లంచ్ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో గిఫ్ట్లు ఇస్తున్నారు. కొంతమంది అమౌంట్, పిండ్లి కానుకలు అంటారు కదా, ఒక బుక్ పెట్టి రాస్తారు, అలా రాస్తున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ చెప్పాను కదా, మెమోరియల్ సర్వీస్ అండ్ దినము అక్కడికి వెళ్ళాను. కుటుంబ సభ్యులు ఆ కుటుంబ యజమాన్ని కోల్పోయిన పిల్లలు మెడలో ఒక టవల్ వేసుకొని, లోన దుఃఖాన్ని పెట్టుకొని పైకి నవ్వుతూ వచ్చే వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నారు. బాబాయ్, రా బాబాయ్, అన్న రా అన్న, రా పెద్దన, రా అక్క, రా వదిన, రా చెల్లి అని హృదయంలో బాధ ఉంది, కానీ పైకి పలకరిస్తున్నారు. వచ్చినందరూ ఎలా జరిగిందా బాబు, ఓకే, ఎలా జరిగింది ఏంటి అని అన్నీ అడుగుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూశాను నేను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, అందరూ వస్తున్నారు ఓకే అని చెప్పి సొంతంతో మాట్లాడుతున్నారు. అక్కడ పెట్టిన ఫుడ్ ఏదైతే ఉందో భోజనం చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే హ్యుమానిటీ ఇక్కడ ఏదో కొద్దిగా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది నాకు. మ్యారేజ్కి వెళ్తున్నారు, చక్కటి గిఫ్ట్లు ఇస్తున్నారు, అమౌంట్ రాస్తున్నారు. మరి ఈ యొక్క సాడ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాటలు చెప్తున్నారు, భోజనం చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎందుకు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తలేదు? ఎందుకు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఎందుకు చేస్తలేదు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. లేదు, ఈ యొక్క విధానంలో మార్పు రావాలి. మనము బాధల్లో ఉన్నవారిని కదా ఆదుకోవాల్సింది. ఆ ఇంటి యజమానుడు యజమానురాలను కోల్పోయి కుటుంబము, బిడ్డలు వాళ్ళందరూ కూడా ఒక సాడ్ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతారు. అటువంటి వారికి కదా మనం వెళ్ళి ఫైనాన్షియల్గా, మారల్గా, సోషల్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేయవలసింది అని అనిపించింది. I decided that. Then there I decided, should help, should support అని నేను అనుకున్నాను. తప్పనిసరిగా నువ్వు మ్యారేజెస్లో పెట్టకపోయినా పర్వాలేదు, ఇటువంటి ప్లేస్లో తప్పనిసరిగా వాళ్ళకి మనకు కలిగింది సపోర్ట్ చేయాలి. అది నా యొక్క ఫీలింగ్. ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఆలోచించండి. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మ్యారేజ్కి 1000 పెట్టాను, నెక్స్ట్ 1500 పెడతాడు. ఈ రిటర్న్ ప్యాక్ కోసం మనం ఆలోచిస్తాం. అలా కాదు,
ఎవరైనా వారి ఇంటిలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళకి వెళ్ళి కాస్త సపోర్ట్ చేసి చూడు. చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.